హాయ్ ఎవ్రీవన్. సో ఇక్కడ మనము టీఎస్ జెన్కో ఏఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. ఓకే, సబ్జెక్ట్ డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్. ఓకే, సో మీ ఎగ్జామ్కి జస్ట్ ఈ సబ్జెక్ట్ నుండి థియరీ క్వశ్చన్స్, కోడల్ ప్రొవిజన్స్ మాత్రమే ఫోకస్ చేయండి. ఓకే, ఎలాంటి న్యూమరికల్ క్వశ్చన్స్ టచ్ చేయకండి ఇనిషియల్గా. మీకు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత టైం ఉంటే దెన్ కొన్ని ఫార్ములాస్ నేర్చుకోండి. ఓకే, అంతేకాని డిజైన్ పార్ట్ని మాత్రం అస్సలు టచ్ చేయకండి. సో ఫస్ట్ ప్రయారిటీ థియరీ క్వశ్చన్, సెకండ్ ప్రయారిటీ కోడల్ ప్రొవిజన్స్. ఓకే, సింపుల్ క్వశ్చన్, చిన్న చిన్న క్వశ్చన్సే అడుగుతాడు మీ ఎగ్జామ్కి. ఓకే, సో ఇక్కడ మనము ఇంపార్టెంట్ చాప్టర్స్ నేను డిస్కస్ చేస్తాను. సో జనరల్గా ఇంట్రడక్షన్ ఇంపార్టెంట్ చాప్టర్, ఫస్ట్ చాప్టర్. నెక్స్ట్ బోల్టెడ్ కనెక్షన్ ఇంపార్టెంట్ చాప్టర్, వెల్డెడ్ కనెక్షన్, ఆ తర్వాత టెన్షన్ మెంబర్, కంప్రెషన్ మెంబర్స్ అండ్ కాలమ్ బేసెస్. ఓకే, సో ఈ 6 చాప్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు అంటే మిగతా చాప్టర్స్ ఇంపార్టెంట్ కాదని కాదు. ఓకే, మిగతా చాప్టర్స్ కూడా ఇంపార్టెంట్, బట్ ఈ చాప్టర్స్ నుండే మీకు ఎక్కువ క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ నుండి ఈ చాప్టర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకే, జస్ట్ ఇక్కడ నేను ఫాస్ట్గా జస్ట్ హెడ్డింగ్, ఓకే, ఆ థియరీ పాయింట్స్ చూపిస్తాను. ఓకే, సో క్వశ్చన్స్ కాకుండా ఆ టాపిక్లో ఆ పాయింట్స్ చూపిస్తే జస్ట్ ఆ పాయింట్స్ ఒక్కోసారి రివైజ్ చేసుకోండి అంతే. ఓకే, ఎక్కువ డెప్త్కి వెళ్ళే అవసరం లేదు. ఓకే, రైట్. రైట్, సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చాప్టర్లో మీకు ఆల్రెడీ ఇచ్చాను ఈ పాయింట్స్ క్లాస్ నోట్స్లో. జస్ట్ ఆ పాయింట్స్ని ఒక్కసారి మీకు రివైజ్ చేస్తుంటే డైరెక్ట్ క్వశ్చన్స్. ఓకే, అన్నెసెసరీకి కాన్సెప్ట్స్ కాకుండా డైరెక్ట్ కాన్సెప్ట్స్ని జస్ట్ ఏంటి ఇంపార్టెంట్ అన్నది డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఓకే, సో లైఫ్ పీరియడ్ ఆఫ్ స్టీల్ బిల్డింగ్ ఈజ్ హౌ మెనీ ఇయర్స్ అని అడుగుతాడు. సో 50 years. ఓకే, నెక్స్ట్ క్వించింగ్ అంటే ఏంటిది. ఓకే, ర్యాపిడ్ కూలింగ్ ఆఫ్ ఏ మెటల్. ఇలాంటి కీ పాయింట్స్ మాత్రమే చదువుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ డక్టిలిటీ అంటే ఇక్కడ లార్జ్ డిఫార్మేషన్ ఇస్ అ కీ పాయింట్. ఓకే, లార్జ్ డిఫార్మేషన్స్ ఆర్ పాసిబుల్ ఇన్ డక్టైల్ మెటీరియల్ బిఫోర్ ద ఫెయిల్యూర్ ఆర్ రప్చర్. ఓకే, కొద్దిగా ఫాస్ట్గా వెళ్తాడు ఎందుకంటే 1 hourలో ఎక్కువ కాన్సెప్ట్స్ కవర్ చేయాలి కదా. రైట్, సో నెక్స్ట్ ఈ టాపిక్లో మీకు 3 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి కదా, లో కార్బన్ స్టీల్, మీడియం కార్బన్ స్టీల్, హై కార్బన్ స్టీల్. సో దీంట్లో ఈ రేంజెస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మైల్డ్ స్టీల్ ఈజ్ ఏ లో కార్బన్ స్టీల్ అండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్ట్రక్చరల్ స్టీల్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు కార్బన్ కంటెంట్ ఇంక్రీజ్ అయితే స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది, హార్డ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, బ్రిటిల్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, బట్ డక్టిలిటీ టఫ్నెస్ డిక్రీజ్ అవుతాయి. సో ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ యంగ్స్ మాడ్యులస్. సో ఇక్కడ యంగ్స్ మాడ్యులస్ ఫర్ స్టీల్, అల్యూమినియం కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే ఎంత డిఫరెన్స్. ఓకే, సో అల్యూమినియంకి కంపేర్ చేశారనుకోండి, యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్ డివైడెడ్ బై 3. ఓకే, 1 divided by 3. అండ్ కోఎఫిషియంట్, థర్మల్ కోఎఫిషియంట్ ట్వైస్ ద స్టీల్. అంటే అల్యూమినియంకి ఆల్ఫా వాల్యూ ఎక్కువ ఉంటుంది అండ్ స్టీల్కి యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ ఉంటుంది. రైట్, నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్టీల్ ఒకసారి రివైజ్ చేయండి. ఓకే, సో స్ట్రెంగ్త్ టు వెయిట్ రేషియో ఈస్ మోర్ అండ్ టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈస్ లెస్ అండ్ ఇట్ ఈస్ అ డక్టైల్ మెటీరియల్, ఇట్ డస్ నాట్ ఫెయిల్ సడన్లీ. ఓకే, అండ్ రిపేర్ అండ్ మాడిఫికేషన్స్ ఆర్ ఈజీ and steel has highest resale or scrap value compared to other building materials. Okay, next disadvantages ఏంది. when steel is exposed to atmospheric condition, corrosion అంటే రస్ట్ ఫామ్ అవుతుంది కదా. ఓకే, సో ఆ రస్ట్ని ప్రివెంట్ చేయడానికి మనకు 2 cases ఉన్నాయి. పెయింటింగ్ అప్లై చేయాలా, ఇంకోటి ఏంటిది గాల్వనైజింగ్. ఓకే, గాల్వనైజింగ్ అంటే ఏంటిది, ఆ స్టీల్ పైన ఒక కోటింగ్ అప్లై చేయడం వేరే మెటీరియల్తో, దట్ ఈస్ జింక్ ఆర్ అల్యూమినియం. ఓకే, రైట్. దెన్ స్టీల్ ఇఫ్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు హై టెంపరేచర్ దెన్ ఇట్ స్ట్రెంగ్త్ విల్ రెడ్యూస్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్. ఇక్కడ minimum thickness of member, but IS 800 2007 it is silent about this thickness, so it is given in IS 800 1984.
Okay, so minimum thickness one is exposed to weather, it is accessible for painting or coating అయితే 6 mm. If it is not accessible for painting or coating అయితే it is 8 mm. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ మీకు వేరియస్ టైప్స్ ఆఫ్ రోల్డ్ స్టీల్ సెక్షన్స్ ఇచ్చాను. దానిలో రోల్ స్టీల్ ఐ బీమ్, ఇక్కడ మనకు ఫిల్లెట్ అంటే ఏంటిది, what is the purpose of fillet, and how the I sections are designated. So I sections are designated by its total depth and self weight. Okay, so ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. అండ్ ఇవి ఎన్ని సిరీస్ ఉన్నాయి, 5 సిరీస్. ఓకే, నెక్స్ట్ సో రోల్ స్టీల్ ఛానల్ సెక్షన్ designated with total depth and self weight. Same roll steel T section also designated by its total depth and self weight. Next ikkada angle section. Okay, it is designated by leg sizes and thickness. Okay, longer leg, shorter leg and thickness. Malli ivi 3 cases unnai kada, equal angle, unequal angle and bulb angle. Ekkada use chestam bulb angle, manam ship construction lo use chestam bulb angle. Okay, next ఇక్కడ దిస్ ఇస్ హారిజాంటల్ యాక్సిస్ మనము జెడ్ యాక్సిస్ అంటాం, వర్టికల్ యాక్సిస్ ఏమో వై యాక్సిస్ అంటాం, అలాంగ్ ద లెంత్ ఏమో ఎక్స్ యాక్సిస్ అని అంటాం. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ స్ట్రెస్ అండ్ కర్వ్ ఫర్ స్ట్రక్చరల్ స్టీల్ టాపిక్లో 3 పాయింట్స్ ఎక్కువ ఇంపార్టెంట్. హాట్ రోల్ స్టీల్ సెక్షన్కి అప్పర్ ఈల్డ్ పాయింట్ అన్నది ఉండదు, ఫస్ట్ పాయింట్. అండ్ లోవర్ ఈల్డ్ పాయింట్ రిప్రజెంట్ ఈల్డ్ స్ట్రెస్. సో ఈల్డ్ స్ట్రెంత్ వాల్యూ ఎంత ఫర్ మైల్డ్ స్టీల్ 0.00125 లేదా 0.125%. ఓకే, ఇంకొక పాయింట్ ఇక్కడ ఈల్డ్ ప్లాట్యూ ఏంటిది, ఎలాంగేషన్ ఇంక్రీజెస్ టు మోర్ దెన్ 10 times ద ఈల్డ్ స్ట్రెంత్. ఓకే, నెక్స్ట్ ఎప్పుడు నెక్కింగ్ స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్ రీచింగ్ అల్టిమేట్ స్ట్రెస్ ఏ లోకలైజ్డ్ రిడక్షన్ ఆఫ్ క్రాస్ సెక్షన్, అంటే నెక్కింగే కదా. రైట్, సో ఏమేమి కోడ్ బుక్స్ ఉన్నాయి మనం స్టీల్ స్ట్రక్చర్కి యూజ్ చేసేది. సో ఇదేమో వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అవుట్డేటెడ్. సో ఇప్పుడు యూజ్ చేస్తున్నది IS 800-2007 లిమిట్ స్టేట్ మెథడ్. ఓకే, సో దీన్ని కోడ్ బుక్ పైన ఒక నేమ్ ఉంటుంది, ఇది కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చనే. నెక్స్ట్ ఇది మనము ఈ కోడ్ బుక్ యూజ్ చేసే దేనికి, లోడ్స్కి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అర్త్క్వేక్ స్ట్రక్చర్కి ఈ కోడ్ బుక్ యూజ్ చేస్తాం. మీకు కొన్ని బుక్లో ఒకవేళ 2016 ప్లేస్లో 2002 ఇచ్చారు అనుకోండి, 2002 కూడా కరెక్టే. ఇక్కడ ఓల్డ్ ఈస్ 2002, ఇట్ ఈస్ అప్డేటెడ్ నౌ ఇన్ 2016. ఓకే, దిస్ ఈజ్ ఫర్ అర్త్క్వేక్ స్ట్రక్చర్స్కి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇవి. నెక్స్ట్ ఇంక మనము పార్షల్ సేఫ్టీ ఫ్యాక్టర్స్ యూజ్ చేస్తాం. సో పార్షల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఫర్ లోడ్స్. ఓకే, మనకు డిఫరెంట్ లోడ్ కాంబినేషన్స్ ఉన్నాయి, సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పార్షల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఫర్ మెటీరియల్ కూడా ఇంపార్టెంటే. సో ఈల్డింగ్కి బక్లింగ్కి ఎంత 1.10, 1.10, అల్టిమేట్ స్ట్రెస్కి ఎంత 1.25. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇవి. నెక్స్ట్ కనెక్షన్స్కి, ఓకే, బోల్టెడ్ ఫ్రిక్షన్ టైప్ అయితే 1.25, 1.25 ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. పార్షల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఫర్ కనెక్షన్. ఓకే, సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్లో. ఓకే, ఇప్పుడు సెకండ్ చాప్టర్ చూద్దాం, బోల్టెడ్ కనెక్షన్. రైట్, సో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ బోల్టెడ్ కనెక్షన్. ఓకే, ఇందులో ఫస్ట్ ఈ షేప్ ఎక్సాగనల్ షేప్ కదా. సో వాట్ ఈజ్ ఈఎక్స్ అని అంటాడు, HEX అని అంటాడు. సో వాట్ HEX రిప్రజెంట్, ఇట్ ఈస్ hexagonal head. Okay, and bolt is designated by its MDL. L ante length of bolt, D ante nominal dia or shrunk dia of bolt. Okay, next, సో ఎప్పుడైనా కానీ మనము బోల్ట్ కన్నా బోల్ట్ హోల్ ఎక్కువ ఉంటుంది, ఎందుకు, ఫర్ ఈజీ ఇన్ కనెక్షన్. ఓకే, నెక్స్ట్ షంక్ డయా నామినల్ డయా ఫైండ్ అవుట్ చేయడానికి మనకు అన్విన్స్ ఫార్ములా ఉన్నది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎం, ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
డయామీటర్ ఆఫ్ బోల్ట్ హోల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎప్పుడైనా కానీ డయామీటర్ ఆఫ్ బోల్ట్ హోల్ మోర్ దెన్ నామినల్ డై ఆఫ్ బోల్ట్ కదా. సో అంటే నామినల్ డయా ప్లస్ క్లియరెన్స్ ఎంత? సో 12 to 14 ఉంటే క్లియరెన్స్ ఎంత? 1 mm. 16 to 24 ఉంటే ఎంత? క్లియరెన్స్ 2 mm. అదే మోర్ దెన్ 24 mm ఉంటే ఎంత? క్లియరెన్స్ ఇట్ ఈస్ 3 mm. ఓకే, ఈ క్లియరెన్సెస్ ఇంపార్టెంట్. నెక్స్ట్, హోల్ ఈస్ స్లైట్లీ లార్జర్ దెన్ ద ఫాస్ట్నర్స్, అంటే బోల్ట్ కన్నా డయామీటర్ ఆఫ్ బోల్ట్ హోల్ ఎక్కువ ఉంటుంది. అండ్ ది షంక్ ఆఫ్ ద బోల్ట్ డస్ నాట్ ఫిల్ ద బోల్ట్ హోల్. ఇప్పుడు బోల్ట్ హోల్లో బోల్ట్ని ఇన్సర్ట్ చేస్తే ఆ బోల్ట్ హోల్ పెద్ద ఎక్కువ ఉంటుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఆ బోల్ట్ కంప్లీట్గా ఆ హోల్ని ఫిల్ చేయదు. ఓకే, నెక్స్ట్, లొకేషన్ ఆఫ్ మ్యాక్సిమం షియర్ ఫోర్స్ ఇన్ ద బోల్ట్ ఏమంటాం? దట్ ఈస్ షియర్ ప్లేన్. నెక్స్ట్, సో టైప్స్ ఆఫ్ బోల్టెడ్ జాయింట్స్ ఉన్నాయి. ల్యాప్ జాయింట్, సింగిల్ కవర్ బట్ జాయింట్ అండ్ డబల్ కవర్ బట్ జాయింట్. ఓకే, ల్యాప్ జాయింట్లో బోల్ట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు సింగిల్ షియర్, ఎసెంట్రిసిటీ ఉంటుంది. ఓకే, సో దిస్ ద లీస్ట్ ఎఫిషియెంట్ జాయింట్ కదా. అండ్ సింగిల్ కవర్ బట్ జాయింట్లో ఎసెంట్రిసిటీ దీనికన్నా తక్కువ ఉంటుంది. ఓకే, అండ్ బోల్ట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు సింగిల్ షియర్. ఓకే, అండ్ డబల్ కవర్ బట్ జాయింట్లో దిస్ ద మోస్ట్ ఎఫిషియెంట్ జాయింట్. ఓకే, హియర్ బోల్ట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు డబల్ షియర్. సో ఈ పాయింట్స్ చూడండి మీకే. ఓకే, సో ఇక్కడ ఎసెంట్రిసిటీ అన్నది ఉంటుంది. ఎసెంట్రిసిటీ వల్ల బెండింగ్ మూమెంట్ డెవలప్ అవుతుంది ల్యాప్ జాయింట్లో. సో ఆ బెండింగ్ మూమెంట్ వల్ల దెర్ ఈజ్ ఏ బెండింగ్ మూమెంట్, దెన్ దిస్ ద లీస్ట్ ఎఫిషియెంట్ జాయింట్ అని అంటాం. ఓకే, నెక్స్ట్, గ్రిప్ లెంత్, కోడల్ పొజిషన్ ఇంపార్టెంట్. సో గ్రిప్ లెంత్, లార్జ్ గ్రిప్ లెంత్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తాం గ్రిప్ లెంత్ని? ఇఫ్ ఎల్జీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 times ఆఫ్ డి ఉందనుకోండి, మనం డిజైన్లో బెండింగ్ స్ట్రెసెస్ నెగ్లెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ బోల్ట్స్ ఇన్ ల్యాప్ జాయింట్ ఆర్ సబ్జెక్టెడ్ టు సింగిల్ షియర్ అండ్ బేరింగ్. నౌ నెక్స్ట్, మినిమం ఓవర్లాప్ లెంత్ ఉంటుంది కదా. సో మినిమం ఓవర్లాప్ లెంత్ ఎంత? ఓకే, 4 times ఆఫ్ టీ ఆర్ 40 mm. అవుట్ ఆఫ్ దిస్ టు విచ్ ఎవర్ ఈస్ మ్యాక్సిమం. నెక్స్ట్, సింగిల్ కవర్ బట్ జాయింట్. సో హియర్ బోల్ట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు సింగిల్ షియర్. సో మినిమం థిక్నెస్ ఎంత ఉండాలి? కవర్ ప్లేట్ థిక్నెస్ 1.25 times ఆఫ్ thickness of main plate. 1.25 times of thickness of main plate. This is the point. Next, so loading double cover butt joint essentially undadu, movement develop avadu. So it is the most efficient joint. And bolts are in double cover butt joint subjected to double shear. Okay, and summation of cover plate thickness greater than or equals to thickness of main plate. నెక్స్ట్, ఇక్కడ థిక్నెస్ ఆఫ్ కవర్ ప్లేట్ ఎంత ఉండాలా? డబుల్ కవర్ బట్ జాయింట్లో 0.625 times ఆఫ్ టీ, వెర్ టీ ఈస్ థిక్నెస్ ఆఫ్ మెయిన్ ప్లేట్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ బోల్ట్స్లో మనకు ఇవి టైప్స్ ఆఫ్ బోల్ట్స్ కదా, బట్ కామన్గా యూజ్ చేసేది అన్ఫినిష్డ్ బోల్ట్, హై స్ట్రెంత్ బోల్ట్. సో అన్ఫినిష్డ్ బోల్ట్లో ఏం పాయింట్స్ ఇంపార్టెంట్? సో దీన్ని మనము ఎక్కడ యూజ్ చేస్తాం? lightly loaded light structure subjected to static load. ఇప్పుడు subjected to dynamic load, impact load, ఈ bolt మనం యూజ్ చేయం. And what is the bearing mechanism here? What is the type of mechanism? This is the bearing mechanism. ఇవన్నీ క్వశ్చన్స్. నెక్స్ట్, బోల్ట్ గ్రేడ్ మీకు ప్రాపర్టీ క్లాస్ 4.6 ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 4 అంటే ఏంటిది, 6 అంటే ఏంటిది? 4 indicates 1/100th of ultimate tensile strength of bolt material, and number 6 indicates ratio of yield stress of bolt to ultimate stress of bolt. So ikkada this is the yield stress of bolt and this is the ultimate stress of bolt. So ee bolt grade istadu meeku question lo, ee bolt grade ki yield strength of bolt enta, ultimate strength of bolt enta ani adugutadu. Okay, next, high strength bolt, it is recommended if the connection is subjected to dynamic load or impact load. Okay, so ikkada transfer mechanism is bearing mechanism, friction mechanism. Okay, friction mechanism. Unfinished bolt, bearing mechanism. నెక్స్ట్, ఈ టాపిక్లో
మీకు డెఫినేషన్స్ ఇచ్చాను. వాట్ ఈస్ ద పిచ్ డెఫినేషన్, గేజ్ డిస్టెన్స్, ఎండ్ డిస్టెన్స్ అండ్ ఎడ్జ్ డిస్టెన్స్. ఓకే, ఈ డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోండి. సో ది ఆర్ ద డెఫినేషన్స్ ఐ గివెన్. రైట్, నెక్స్ట్ ఫెయిల్యూర్స్ ఏమేమి ఉన్నాయి. ఓకే, 3 బోల్ట్ ఫెయిల్యూర్స్, 4 ప్లేట్ ఫెయిల్యూర్స్. ఓకే, బట్ మనం డిజైన్ చేసేది ఏ బోల్ట్స్కి? షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ బోల్ట్, బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ బోల్ట్, టెన్షన్ ఫెయిల్యూర్ ఆఫ్ బోల్ట్ అండ్ టియరింగ్ ఆర్ టెన్షన్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్. ఓకే, బట్ ఈ 3 మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎలా? బై ప్రొవైడింగ్ ప్రాపర్ ఎండ్ ఆర్ ఎడ్జ్ డిస్టెన్స్ వీ కెన్ ప్రొవైడ్ 3 ఫెయిల్యూర్స్. ఏమేమి ఫెయిల్యూర్స్ ఎలిమినేట్ చేయొచ్చు? షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్, బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్ అండ్ బ్లాక్ షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్. ఓకే, సో దాని గురించి ఈ నోట్ పాయింట్ ఇక్కడ ఇస్తున్నాను. రైట్, సో ఈ స్పెసిఫికేషన్స్ ఇంపార్టెంట్ అండి. మీకు థియరీ తర్వాత కోడల్ ప్రొవిజన్స్ అడుగుతారని చెప్పాను కదా, ఈ స్పెసిఫికేషన్సే అడుగుతారు. వాట్ ఈస్ ద మినిమం పిచ్ వాల్యూ, ఓకే, అండ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం పిచ్ సబ్జెక్టెడ్ టు కంప్రెసివ్ ఫోర్స్ అండ్ సబ్జెక్టెడ్ టు టెన్సైల్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద స్టాగర్డ్ పిచ్, ఆల్సో కాల్ ఆల్టర్నేట్ పిచ్, ఆల్సో కాల్ రిలీడ్ పిచ్. ఇప్పుడు మీకు ఇచ్చిన ఈ వాల్యూస్ ఉన్నాయి చూడండి, ఇవి ఇంక్రీజ్డ్ బై 50%. ఓకే, ఇంక్రీజ్డ్ బై 50% చేస్తే సో దీస్ ఆర్ ద వాల్యూ సబ్జెక్టెడ్ టు టెన్షన్ అండ్ కంప్రెషన్. ఓకే, నెక్స్ట్ మినిమం ఎండ్ అండ్ ఎడ్జ్ డిస్టెన్స్. ఓకే, సో మెషిన్ కట్కి అయితే 1.5 times ఆఫ్ డయామీటర్ ఆఫ్ బోల్ట్ హోల్. ఓకే, హ్యాండ్ కట్ ఎలిమెంట్ అయితే 1.7 times ఆఫ్ డయామీటర్ ఆఫ్ బోల్ట్ హోల్. సో నెక్స్ట్ మ్యాక్సిమం ఎడ్జ్ అండ్ ఎండ్ డిస్టెన్స్. ఓకే, 12 times ఆఫ్ టీ ఎప్సిలాన్. ఓకే, సో ఇక్కడ ఇది ఏడబ్ల్యూ క్వశ్చన్. సో వాట్ దిస్ epsilon is called? This is called yield stress ratio. What is the value? So yield stress is 250 kada, then yield stress ratio value is 1. Okay, its value is 1. Next tag bolt ante entidi, enduku use chestam? More than 2 members-ni single unit ga cheyadaniki మనం ట్యాగ్ బోల్ట్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో ట్యాగ్ బోల్ట్స్కి మ్యాక్సిమం పిచ్ ఎంత? ప్లేట్కి యాంగిల్, ఛానల్, ఐ సెక్షన్ సబ్జెక్టెడ్ టు టెన్షన్ అండ్ కంప్రెషన్. సో ప్లేట్కి అయితే 32 times ఆఫ్ టీ ఆర్ 300 mm ప్లేట్కి అయితే. అదే యాంగిల్, టీ, ఛానల్ ఎక్సెట్రా అండ్ కంప్రెషన్ అయితే 600 mm. అదే టెన్షన్ అయితే 1000 mm. దిస్ ఇస్ ఫర్ టెన్షన్ 1000 mm. నెక్స్ట్ ఇక డిజైన్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, బట్ డిజైన్ ఫార్ములాస్ లీస్ట్ ప్రయారిటీ. మీకు టైం ఉంటేనే డిజైన్ ఫార్ములాస్ని టచ్ చేయండి. జస్ట్ ఫార్ములాస్ చదువుకోండి, న్యూమరికల్ క్వశ్చన్స్ ఏం సాల్వ్ చేయకండి. ఓకే, సో దీస్ ఆర్ ద ఫార్ములాస్. జస్ట్ చూపిస్తున్నాను మీకు ఫార్ములాస్. సో లాంగ్ జాయింట్కి ఫార్ములా ఏంటి? రిడక్షన్ ఫ్యాక్టర్. అలానే లార్జ్ గ్రిప్ లెంత్కి రిడక్షన్ ఫ్యాక్టర్ ఏంటిది? ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి అంతే, బట్ లీస్ట్ ప్రయారిటీ ఫార్ములాస్కి. అండ్ ప్యాకింగ్ ప్లేట్ థిక్నెస్ 6 mm కన్నా ఎక్కువ ఉంటే, ఈ వాల్యూ 6 mm కన్నా ఎక్కువ ఉంటే దెన్ దెర్ ఇస్ ఏ రిడక్షన్ ఇన్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్. ఒకవేళ 6 కానీ లెస్ దెన్ 6 ఉంటే నో నీడ్ టు మల్టిప్లై విత్ రిడక్షన్ ఫ్యాక్టర్. సో దిస్ ద రిడక్షన్ ఫ్యాక్టర్ ఫర్ ప్యాకింగ్ ప్లేట్ ఆర్ ఫిల్లర్ ప్లేట్. ఓకే, నెక్స్ట్ ఇంకా బేరింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ సింగిల్ బోల్ట్, జస్ట్ లీస్ట్ ప్రయారిటీ. జస్ట్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ డిజైన్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్ బేస్డ్ ఆన్ గ్రాస్ సెక్షన్ yielding, బేస్డ్ ఆన్ నెట్ సెక్షన్ రప్చర్. సో ఇది ఫార్ములా బేస్డ్ ఆన్ గ్రాస్ సెక్షన్ yielding, దిస్ ఈస్ బేస్డ్ ఆన్ నెట్ సెక్షన్ రప్చర్. జస్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ డిజైన్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్ని మనం బోల్ట్ వాల్యూ అని కూడా అంటాం. సో ఈ మూడిట్లలో ఏది లీస్ట్? షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్, బేరింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్ అండ్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్. ఈ మూడిట్లలో ఏది లీస్టో దాన్ని మనము డిజైన్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్ట్ అంటాం లేదా బోల్ట్ వాల్యూ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ ఫార్ములా నెంబర్ ఆఫ్ బోల్ట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫార్ములా, సో యాక్సియల్ లోడ్ డివైడెడ్ బై డిజైన్ స్ట్రెంగ్త్ ఆఫ్ 1 bolt ఆర్ బోల్ట్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ప్లేట్ ఫైండ్ అవుట్ చేయడానికి
This is the smaller of based on gross section yielding based on net section rupture. Okay, so this is the formula based on gross section yielding. Okay, and this is the formula based on net section rupture. But ఈ ఫార్ములా ఇంపార్టెంట్ అండి. ఇది ఈ ఫార్ములా రెండు ఇప్పటివరకు ఏడబ్ల్యూ క్వశ్చన్లో ఏడబ్ల్యూ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. అండ్ ఫైండింగ్ నెట్ ఏరియా ఆఫ్ ప్లేట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, సో అదే చైన్ బోల్టింగ్ అయితే ఫార్ములా ఇది. ఓకే, అండ్ స్టాగర్డ్ ప్యాటర్న్కి అయితే ఫార్ములా ఇది. ఓకే, నెక్స్ట్ డిజైన్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్టెడ్ కనెక్షన్ ఆర్ జాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, ఈ మూడిట్లలో ఏది లీస్టో దెన్ ఇట్ ఇస్ కాల్డ్ డిజైన్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్టెడ్ కనెక్షన్ ఆర్ జాయింట్. ఓకే, ఇక్కడ ఎన్ అన్నది నెంబర్ ఆఫ్ బోల్ట్స్. సో దిస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ బోల్టెడ్ జాయింట్ ఆర్ పర్సెంటేజ్ ఆఫ్ జాయింట్ అని అంటాం. ఓకే, సో స్ట్రెంగ్త్ ఆఫ్ బోల్టెడ్ జాయింట్ డివైడెడ్ బై స్ట్రెంగ్త్ ఆఫ్ సాలిడ్ ప్లేట్. సో దిస్ ద ఫార్ములా టు ఫైండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సాలిడ్ ప్లేట్. Right, then last topic in second chapter important is prying force. So prying force ante entidi additional force. Idi develop ayyedi high strength friction grip bolt lo subjected to tensile force and flexible members. 3 points gurtu pettukondi. Okay, subjected to tension. Okay, next high strength friction grip bolt and due to flexibility of connected plates. So this is the second chapter. Now we'll see the third chapter, that is welded connection, and welded connection chapter is also very important. Okay, so meeku ekko questions adigedi bolted connection, welded connections to unte. Okay, సో వెల్డెడ్ కనెక్షన్స్లో అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇక్కడ ఇస్తున్నాను. సో మళ్ళీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు మనకు. ఓకే, జస్ట్ సో సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద వెల్డెడ్ కనెక్షన్ ఈస్ లెస్ కంపేర్డ్ టు బోల్ట్. ఓకే, అండ్ వెల్డెడ్ కనెక్షన్స్ ఆర్ ఎకనామికల్. సో వెల్డెడ్ కనెక్షన్లో హోల్స్ ఏమి ఉండవు. సో హోల్స్ ఎలిమినేట్ చేయడం వల్ల స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ అచీవింగ్ 100% ఎఫిషియన్సీ ఇన్ ద జాయింట్. ఓకే, జస్ట్ పాయింట్స్ చూపిస్తున్నాడు ఇక్కడ మీకు. సో వెల్డెడ్ కనెక్షన్స్ ఆర్ ఎయిర్ టైట్ అండ్ వాటర్ టైట్. సో నాయిస్ తక్కువ ఉంటుంది వెల్డెడ్ కనెక్షన్లో కంపేర్డ్ టు బోల్టెడ్ కనెక్షన్. అండ్ వెల్డెడ్ కనెక్షన్స్ ఆర్ మోర్ రిజిడ్ యాజ్ కంపేర్డ్ టు బోల్టెడ్. ఓకే, నెక్స్ట్ కొన్ని డిస్అడ్వాంటేజెస్ ఏంటి. సో గ్రేటర్ పాసిబిలిటీ ఆఫ్ బ్రిటిల్ ఫ్రాక్చర్ ఇన్ వెల్డింగ్. ఓకే, నెక్స్ట్ ఇన్స్పెక్షన్ ఆఫ్ వెల్డెడ్ జాయింట్స్ ఆర్ డిఫికల్ట్. అంటే వెల్డింగ్లో క్రాక్స్ ఫామ్ అయినా లేదా మనము ఐడెంటిఫై చేయాలంటే డైరెక్ట్గా చేయలేం, డిఫికల్ట్. సో దానికి ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ని మనము నాన్ డిస్ట్రక్టివ్ అని అంటాం. ఓకే, దట్ ఈస్ అ నాన్ డిస్ట్రక్టివ్ వెల్డ్ టెస్ట్, దట్ ఈస్ ఎన్డిటి టెస్ట్. నెక్స్ట్ వెల్డెడ్ జాయింట్స్ తొందరగా ఫెయిల్ అవుతాయి బోల్టెడ్ ఫెయిల్యూర్ కన్నా. ఏ కేసులో? ఫటిక్ లోడింగ్లో. ఈ పాయింట్ ఎక్కువ గుర్తుపెట్టుకోండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే, వెల్డెడ్ జాయింట్ ఫెయిల్ ఎర్లియర్ దెన్ బోల్టెడ్ జాయింట్. అంటే బోల్టెడ్ జాయింట్ కన్నా వెల్డెడ్ జాయింట్ తొందరగా ఫెయిల్ అవుతుంది. ఏ కేసులో? ఫటిక్ లోడింగ్లో. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ వెల్డెడ్ జాయింట్స్. మనకు 4 టైప్స్ ఉన్నాయి కదా. ఫిల్లెట్ వెల్డ్, ఆల్సో కాల్ ల్యాప్ వెల్డ్, బట్ వెల్డ్, ఆల్సో కాల్ గ్రూ వెల్డ్, స్లాట్ వెల్డ్ అండ్ ప్లగ్ వెల్డ్. సో ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మీరు ఫిల్లెట్ వెల్డ్ ఆర్ ల్యాప్ వెల్డ్. ఓకే, సో ఫిల్లెట్ వెల్డ్ అంటే టు కనెక్ట్ ద 2 members సేమ్ ప్లేనా డిఫరెంట్ ప్లేనా? డిఫరెంట్ ప్లేన్. ఓకే, అండ్ మోడ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ ఫిల్లెట్ వెల్డ్ ఇస్ షియర్. ఓకే, సో దీస్ ఆర్ ద ఫస్ట్ పాయింట్. And weld offer resistance in the form of shear only. And what is the weld symbol here? Fillet weld symbol. It is approximately triangle. Next, overlap length ekku undaddu. Okay, so enta minimum 4 times of T or 40 mm, whichever is maximum. Next, minimum
size of fillet weld, maximum size of fillet weld, ఈ కోడల్ ప్రొవిజన్స్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇట్ డిపెండ్స్ అపాన్ థిక్నెస్ ఆఫ్ థిక్కర్ ప్లేట్. ఓకే, సో అప్ టు 10 mm అయితే 3 mm, 10 to 20 అయితే 5 mm, ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. బట్ రిమెంబర్ సైజ్ ఆఫ్ ఫిల్లెట్ వెల్డ్ షెల్ నాట్ లెస్ దెన్ 3 mm, అంటే 3 mm కన్నా తక్కువ ఉండద్దు సైజ్ ఆఫ్ ఫిల్లెట్ వెల్డ్. ఓకే, సో దిస్ ద నోట్ పాయింట్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్, maximum size of fillet weld, it depends upon thickness of thinner plate and type of edge, అంటే square edge rounded edge. ఓకే, సో ఇప్పుడు స్క్వేర్ ఎడ్జ్ అయితే what is the maximum size of fillet weld? Thickness of thinner plate minus 1.5 mm. అదే స్క్వేర్ ఎడ్జ్ అయితే 3/4 రౌండెడ్ ఎడ్జ్ అయితే 3/4 ఆఫ్ థిక్నెస్ ఆఫ్ రౌండెడ్ ఎడ్జ్. ఈ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇందులో ఎఫెక్టివ్ త్రో థిక్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎఫెక్టివ్ త్రో థిక్నెస్ డెఫినేషన్ ఏంటిది? ఇట్ ఈస్ ద వీకెస్ట్ సెక్షన్ ఇన్ ఫిల్లెట్ వెల్డ్. ఓకే, సో ఇక్కడ ఎఫెక్టివ్ త్రో థిక్నెస్ మినిమం ఎంత ఉండాలి? 3 mm, అండ్ ఎంత మ్యాక్సిమం ఎంత ఉండాలి? 0.7 times ఆఫ్ టీ, వెట్ టీ ఈస్ థిక్నెస్ ఆఫ్ థిన్నర్ కనెక్టెడ్ మెంబర్. ఇక్కడ కే ఈస్ కాన్స్టెంట్. ఫార్ములా ఏంటిది? ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్. Effective throw thickness equals to K into size of fillet weld, and K is constant, depends upon angle between fusion faces or weld section. Now these are the K values. Okay, so angles ki angle 60 to 90 degrees unte 0.7 K value. Okay, so ila, so minimum value is 60, maximum value is 120. So code recommended 60 to 120 only. This is the note point. Next, effective length of fillet weld. Effective length of fillet weld equals to actual length or total length minus twice the size of fillet weld. ఈ ఫార్ములా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎండ్ రిటర్న్స్. ఎండ్ రిటర్న్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? టు అవాయిడ్ ద హై స్ట్రెస్ కాన్సన్ట్రేషన్. ఓకే, టు రిలీవ్ ద ఎండ్స్ ఆఫ్ ఫిల్లెట్ వెల్డ్ ఫ్రమ్ హై స్ట్రెస్ కాన్సన్ట్రేషన్. సో ఈ ఎండ్ ఫిల్లెట్ వెల్డ్ ఎంత ఉండాలి? 2 times ఆఫ్ సైజ్ ఆఫ్ వెల్డ్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. బట్ మనము ఎండ్ రిటర్న్ అన్నది డిజైన్లో కన్సిడర్ చేసుకోం. ఓకే, రైట్. నెక్స్ట్, ఇంటర్మీడియట్ ఆర్ డిస్కంటిన్యూస్ వెల్డ్ ఆర్ పిచ్ ఆఫ్ వెల్డ్. సో ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్రెషన్ అండ్ టెన్షన్. ఓకే, సో కంప్రెషన్లో అయితే 12 times ఆఫ్ టీ ఆర్ 200 mm. అదే టెన్షన్ అయితే 16 times ఆఫ్ టీ ఆర్ 200 mm, విచ్ ఎవర్ ఈస్ లెస్సర్. ఓకే, సో ఇక్కడ మనము ఎప్పుడు యూజ్ చేయొద్దు? ఇంటర్మీడియట్ ఫిల్లెట్ వెల్స్, ఇట్ ఈస్ షెల్ నాట్ బి యూజ్డ్ పొజిషన్ సబ్జెక్టెడ్ టు డైనమిక్, రిపిటేటివ్ ఆర్ ఆల్టర్నేటివ్ స్ట్రెస్సెస్. ఓకే, బట్ ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫిల్లెట్ వెల్డ్ షెల్ నాట్ లెస్ దెన్ 4 times ద size of fillet weld. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో బట్ వెల్డ్ ఇవి సేమ్ ప్లేనా డిఫరెంట్ ప్లేనా? ఫిల్లెట్ వెల్డ్ అయితే డిఫరెంట్ ప్లేన్, బట్ ఇక్కడ బట్ వెల్డ్ ఆర్ గ్రూ వెల్డ్ సేమ్ ప్లేన్. సో నౌ దీస్ ఆర్ డిజైన్ టు రెసిస్ట్ axial stress. It may be axial compressive stress or axial tensile stress. So these are the values I given. Right. So ఇప్పుడు based on shape of groove, we have 2 types of butt weld కదా. ఒకటి partially penetrated butt weld, ఓకే, రెండోది fully penetrated butt weld. Partially penetrated butt weld కి what is the effective throat thickness value? Okay, that is 5/8 times of T, where T is thickness of thinner connected member. అదే fully penetrated అయితే effective throat thickness equals to thickness of thinner connected member only. Okay, this is thickness of thinner connected member. This is for double V, W, double J, etc. Okay, but these are very very important. So this is the third chapter. Next, tension member, important chapter. ఓకే, సో మీరు టెన్షన్ మెంబర్లో 2 టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి.
అది లగ్ యాంగిల్ ఒకటి. ఓకే, సో లగ్ యాంగిల్ ఎందుకు యూజ్ చేస్తాం? టు రెడ్యూస్ ద లెంత్ ఆఫ్ కనెక్షన్ అండ్ టు రెడ్యూస్ ద షియర్ లాగ్ ఎఫెక్ట్ కోసం మనము లగ్ యాంగిల్ యూజ్ చేస్తాం. ఓకే, సో ది పర్పస్ ఆఫ్ లగ్ యాంగిల్ ఈస్ టు రెడ్యూస్ ద లెంత్ ఆఫ్ కనెక్షన్ ఆర్ జాయింట్ ఆర్ షియర్ లాగ్ ఎఫెక్ట్. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో మనము లగ్ యాంగిల్ని యాంగిల్ సెక్షన్కి కనెక్ట్ చేస్తే ఎంత లోడింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది? 40%. అదే లగ్ యాంగిల్ని ఛానల్ సెక్షన్కి కనెక్ట్ చేస్తే ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 20%. ఓకే, సో లగ్ యాంగిల్ వల్ల కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక లగ్ యాంగిల్ ఇట్ ఇస్ నాట్ ఎకనామికల్, కాస్ట్ ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, సో ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. రైట్, so what is the minimum thickness of gusset plate? It is 12 mm. So gusset plate can resist shear stress, bending stress and axial stress. Right, next indulo how to find the effective net area of angle section. Effective net area of angle section K1, K2, K3, K4 and net area of plate. ఇందులో K1 అంటే ఏంటిది, K2 అంటే ఏంటిది, K3 అంటే ఏంటిది, K4 అంటే ఏంటి అన్నది ఇంపార్టెంట్. సో దిస్ ద డక్టిలిటీ ఫ్యాక్టర్, హోల్ ఫార్మింగ్ ఫ్యాక్టర్, జామెట్రీ ఫ్యాక్టర్ అండ్ షియర్ లాగ్ ఫ్యాక్టర్. నౌ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, షియర్ లాగ్ ఫ్యాక్టర్. ఓకే, దీస్ ఆర్ ద just remember what is K1, K2, K3, K4 are called. So finally shear lag factor మిగతా K1, K2, K3 1 తీసుకుంటాం వాల్యూ, బట్ ఈ వాల్యూ లెస్ దెన్ 1 ఉంటుంది. సో కోడ్ బుక్లో K4 ప్లేస్లో ఆల్ఫా. సో వాట్ ఈస్ దిస్ ద ఫైనల్ ఫార్ములా టు ఫైండ్ ద ఎఫెక్టివ్ నెట్ ఏరియా. ఓకే, ఆల్ఫా ఇంటూ AN. దెన్ వాట్ ఈస్ ద ఆల్ఫా వాల్యూస్ దట్ డిపెండ్ అపాన్ నెంబర్ ఆఫ్ బోల్ట్స్. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఉంటే ఆల్ఫా వాల్యూ 0.6, నెంబర్ ఆఫ్ బోల్ట్స్ ఈక్వల్స్ టు 3 ఉంటే 0.7 అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4 ఉంటేనేమో 0.8 అండ్ వెల్డింగ్ కూడా 0.8. రైట్, సో ఏమేమి ఫెయిల్యూర్స్ ఉంటాయి టెన్షన్ మెంబర్లో? గ్రాస్ సెక్షన్ ఈల్డింగ్, నెట్ సెక్షన్ రప్చర్ అండ్ బ్లాక్ షియర్ ఫెయిల్యూర్. దీస్ ఆర్ ద ఫెయిల్యూర్స్ ఇన్ టెన్షన్ మెంబర్. మనకి ఇంకా స్ట్రెంగ్త్ ఉంటాయి ఫార్ములాస్, ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. బేస్డ్ ఆన్ గ్రాస్ సెక్షన్ ఈల్డింగ్, బేస్డ్ ఆన్ నెట్ సెక్షన్ రప్చర్ అండ్ బేస్డ్ ఆన్ బ్లాక్ షియర్ ఫెయిల్యూర్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే స్లెండర్నెస్ రేషియో వాల్యూస్. ఓకే, సో టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ టెన్షన్ మెంబరు ఈ మూడిట్లలో ఏది తక్కువ ఉంటే దాన్ని మనము టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ టెన్షన్ మెంబర్ని అంటాం. అంటే ఇది బేస్డ్ ఆన్ గ్రాస్ సెక్షన్ ఈల్డింగ్, బేస్డ్ ఆన్ నెట్ సెక్షన్ రప్చర్ అండ్ బేస్డ్ ఆన్ బ్లాక్ షియర్ ఫెయిల్యూర్. జస్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకునే అవసరం లేదు, జస్ట్ ఈ మూడిట్లలో ఏది మినిమము ఏది మ్యాక్సిమం అని అడుగుతాడు. రైట్, నౌ ఇవి ఇంపార్టెంట్. ఓకే, if it is member always tension, what is the lambda value? 400. Then if it is subjected to reversal of stresses due to live load, okay, so it is 180. Due to wind load or earthquake load అయితే this value is 350. సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. Right, so these are the important topics in tension member chapter. Next, compression member chapter చూద్దాం. సో కంప్రెషన్ మెంబర్ చాప్టర్లో ఏమేంటి కంప్రెసివ్ అంటారు? ఓకే, కాలమ్, స్టాంచియన్, పోస్ట్, ఇవి కంప్రెషన్ మెంబర్స్. కాలమ్, స్టాంచియన్, పోస్ట్. నెక్స్ట్ స్ట్రక్ట్ అంటే కూడా కంప్రెషన్ మెంబరే. నెక్స్ట్ బూమ్ ఆల్సో ఏ కంప్రెషన్ మెంబర్. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. కాలమ్, స్టాంచియన్, పోస్ట్, స్ట్రక్ట్, బూమ్ ఇవన్నీ కంప్రెషన్ మెంబర్స్. నెక్స్ట్ ఎఫెక్ట్ లెంత్ వాల్యూస్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఎఫెక్ట్ లెంత్ వాల్యూస్. ఓకే, సో దీస్ వాల్యూస్ ఇవి. సో బోర్డ్ సపోర్ట్స్, ఫిక్స్డ్ సపోర్ట్ అయితే క్రిటికల్ వాల్యూస్ అండ్ కోడల్ వాల్యూస్. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దీని తర్వాత మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకా స్లెండర్నెస్ రేషియో వాల్యూస్, లాంబ్డా వాల్యూస్.
So ఈ values important. Okay, so if it is subjected to live load or dead load, what is the lambda value? 180. And subjected to wind load or earthquake load, lambda value is 250. And compression flange of beam restrained against torsional buckling అయితే 300. And bracing అయితే 120. ఈ values important. Okay, రైట్. ఆ తర్వాత మీకు లేసింగ్ అండ్ బ్యాటనింగ్ కేసెస్ ఇంపార్టెంట్. ఓకే, సో లేసింగ్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎసెంట్రికలీ లోడెడ్ కాలమ్స్ ఉన్నప్పుడు లేసింగ్స్ యూజ్ చేస్తాం. ఓకే, అండ్ లేసింగ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు యాక్సియల్ కంప్రెసివ్ ఫోర్స్ అండ్ టెన్సైల్ ఫోర్స్. యాంగిల్ ఎంత? 40 to 70 degrees. ఓకే, సో దీస్ ఆర్ ద పాయింట్స్ ఐఎమ్ గివింగ్ హియర్. సో మనము ఎంత ఇంక్రీజ్ చేస్తాం? స్లెండర్నెస్ రేషియో దట్ ఈస్ ఇంక్రీజెస్ బై హౌ మచ్? 5%. ఓకే, ఈ ఫార్ములా ఐ మీన్ దిస్ వాల్యూ ఈజ్ ఇంపార్టెంట్, 5%. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ లేసింగ్ ఎంత ఉంటుంది? మినిమమ్ ఈజ్ 40, మ్యాక్సిమమ్ ఈజ్ 70. సో 40 కన్నా తక్కువ ఉండొద్దు, 70 కన్నా ఎక్కువ ఉండొద్దు. రైట్, మీకు ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఇంపార్టెంట్. డైమెన్షన్స్ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ లేసింగ్? ఫర్ సింగిల్ లేసింగ్ L1, ఫర్ డబల్ లేసింగ్ 0.7 times of L1, then it is welded lacing 0.7 times of L1. ఇప్పుడు మినిమం విడ్త్. ఓకే, మినిమం విడ్త్ వాల్యూస్ నామినల్ డై పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 3 times ఆఫ్ నామినల్ డై ఆఫ్ బోల్ట్. అలానే మినిమం థిక్నెస్ వాల్యూస్. సో దిస్ ఆర్ ద మినిమం థిక్నెస్ వాల్యూస్, ఇంత ఉండాలి. అండ్ రేడియస్ ఆఫ్ గైరేషన్ వాల్యూ మినిమం ఇస్ T/√12. సో ఇవి ఇంపార్టెంట్ జనరల్గా. ఓకే, నెక్స్ట్ మీకు బ్యాటన్స్లో అండ్ ఫోర్సెస్ అన్నని చెప్పాను కదా. లేసింగ్ మెంబర్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు యాక్సియల్ కంప్రెషన్ అండ్ టెన్షన్ కదా. ఆ ఫోర్స్ వాల్యూ ఎంత? V/N sin θ. అండ్ ఇది ఇంపార్టెంట్ అండి. వాట్ ఈస్ V? ట్రాన్స్వర్స్ షియర్ ఫోర్స్. వాట్ ఈస్ ద ట్రాన్స్వర్స్ షియర్ ఫోర్స్? 2.5% ఆఫ్ కాలమ్ లోడ్. ఓకే, ఇందులో V అంటే ఏంటిది? 2.5% ఆఫ్ కాలమ్ లోడ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ట్రాన్స్వర్స్ షియర్ ఫోర్స్. So where we get this PDF? You won't get this PDF. That is the reason better note down these points after completion of this session. Okay, so ivi manaku important points in compression member. Then next last manaku column bases. So column bases lo manaku 3 types untai: slab base, gusseted base అండ్ గ్రిల్లేజ్ ఫౌండేషన్ ఆర్ ఫుట్టింగ్. ఇవి ఎప్పుడు యూజ్ చేస్తాం? లోడ్ తక్కువ ఉన్నప్పుడేమో స్లాబ్ బేస్ యూజ్ చేస్తాం. లోడ్ ఎక్కువ ఉంటే గ్రిల్లేజ్ యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఫస్ట్ లోడ్ తక్కువ ఉంటేనేమో స్లాబ్ బేస్. ఓకే, అండ్ లోడ్ ఎక్కువ ఉంటే గసెడెడ్ బేస్ యూజ్ చేస్తాం. అండ్ లోడ్ ఎక్కువ ఉండి సాయిల్ బేరింగ్ కెపాసిటీ తక్కువ ఉందనుకోండి, దెన్ విల్ ప్రిఫర్ గ్రిల్లేజ్ ఫౌండేషన్ ఆర్ ఫుట్టింగ్. ఓకే, సో స్లాబ్ బేసిక్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కాలమ్ బేసెస్. ఓకే, సో దీంట్లో స్లాబ్ బేస్ పాయింట్స్ అన్నది ఇంపార్టెంట్, ఎక్స్పెషల్లీ ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ ఎక్స్పెషల్లీ. సో ఇప్పుడు కాలమ్ని మనము మెషిన్తో కట్ చేసినాం అనుకోండి, దెన్ 100% కాలంలో ట్రాన్స్ఫర్ టు బేస్ ప్లేట్ త్రూ బేరింగ్ యాక్షన్ కదా. బట్ మనం ఏం అజ్యూమ్ చేసుకుంటున్నాం? 50%లో ట్రాన్స్ఫర్ త్రూ బేరింగ్ యాక్షన్ అండ్ రిమైనింగ్ 50% ట్రాన్స్ఫర్ త్రూ ఫిల్లెట్ వెల్డ్. ఓకే, అదే ఇప్పుడు బేరింగ్ ఎండ్స్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాండ్ కట్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మెషిన్డ్,
then 100% column load transfer through fillet weld only. Here there is no bearing action. Okay, ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మీకు బేరింగ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ వాల్యూస్ అడుగుతాడు. బేరింగ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ యాజ్ పర్ IS 800/2007 0.6 FCK and as per IS 456/2000 what is the bearing strength of concrete? 0.45 FCK. So what is FCK? This is characteristic strength of concrete. Okay, సో నెక్స్ట్ మీకు ఫైనల్గా కాలమ్ స్ప్లైసెస్. సో కాలమ్ స్ప్లైసెస్, ఓకే, సో దీన్ని మనము స్ప్లైసెస్ అని అంటాం. కవర్ ప్లేట్స్ ఆర్ స్ప్లైసెస్. ఓకే, సో ఎప్పుడు యూజ్ చేస్తాం మీ స్ప్లైసెస్? టు ఇంక్రీజ్ ద లెంత్ ఆఫ్ కాలమ్ విల్ ప్రిఫర్ స్ప్లైసెస్. ఓకే, సో ఇక్కడ ఈ జాయింట్ అన్నది ఎక్కడ ఉండద్దు, బెండింగ్ మూమెంట్ ఎక్కడ మ్యాక్సిమం ఉంటుందో ఆ పాయింట్ దగ్గర జాయింట్ అన్నది ఉండద్దు. అంటే ఈ జాయింట్ అన్నది ఎప్పుడైనా కానీ ఎట్ ఎ డెప్త్ ఆఫ్ h/3 టు h/4, ఎట్ ఎ డెప్త్ ఆఫ్ h/3 టు h/4 హైట్లోనే జాయింట్ ఉండాలి. ఎందుకంటే ఆ హైట్లో బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమం ఉండదు, అప్రాక్సిమేట్లీ 0, అండ్ షియర్ ఫోర్స్ ఆల్సో నాట్ మ్యాక్సిమం. ఓకే, సో ఏఈ ఎగ్జామ్కి ఇవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో మీకు ఈ కాన్సెప్ట్స్ నుండే క్వశ్చన్స్ అడుగుతాడు. ఆల్మోస్ట్ 98% యుల్ గెట్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ టాపిక్ ఓన్లీ. అండ్ రిమైనింగ్ చాప్టర్స్ నెక్స్ట్ బీమ్స్ అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, గ్యాంట్రీ గడ్డర్, ప్లేట్ గడ్డర్, రూఫ్ ట్రస్సెస్. సో గ్యాంట్రీ గడ్డర్, ప్లేట్ గడ్డర్, రూఫ్ ట్రస్సెస్ ఓకే లెస్ ప్రయారిటీ. ఓకే, అందుకే ఇక్కడ నేను టచ్ చేయట్లేదు. బట్ ఒక్కసారి మీకు క్లాస్ నోట్స్లో ఇచ్చిన ఆ పాయింట్స్, థియరీ పాయింట్స్ ఒక్కసారి చదువుకోండి. సో ఇంతకు మించి ఇంకా అవసరం లేదు. ఓకే, సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో డౌట్స్ ఏం లేవా స్టూడెంట్స్? మళ్ళీ చెప్తున్నా, ఏఈ ఎగ్జామ్కి జస్ట్ బేసిస్ కాన్సెప్ట్సే, థియరీ కాన్సెప్ట్స్, చిన్న చిన్న థియరీ కాన్సెప్ట్స్, కోడల్ ప్రొవిజన్స్ మాత్రమే చదవండి. ఇంతకు మించి ఇంకా చదవకండి, వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, రైట్. సో స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ ఫర్ యువర్ మల్టిపుల్ కలర్ ఫిట్ ఫ్యూచర్. ఓకే, థ్యాంక్ యూ.